శ్రీమాత్ర నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు పంచాంగం విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 13వ తారీఖు సెప్టెంబర్ నెల 2022వ సంవత్సరం మంగళవారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం. అలాగే ఈరోజు ప్రత్యేకత వచ్చేసి సంకష్టహార చతుర్థి, ఉత్తర ఫాల్గుని కార్తె. ఈరోజు తిథి తదియ, ఉదయం 11:41 వరకు. ఈరోజు నక్షత్రం రేవతి, ఉదయం 6:06 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 2:54 నుండి తెల్లవారుజామున 4:31 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి ఉదయం 9:22 వరకు. తిరిగి రాత్రి 11:01 నుండి రాత్రి 11:48 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:45 వరకు. ఈరోజు యమగండం ఉదయం 9:09 నుండి ఉదయం 10:40 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 11:39 నుండి రాత్రి 1:16 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు అధికారులతో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కాబట్టి ధన విషయంలో అప్రమత్తత అవసరం. అలాగే ఈరోజు మీకు నూతన రుణ ప్రయత్నాలు కూడా చేయవలసి రావచ్చు. వ్యాపారాలు కూడా ఈరోజు మీకు అంతంత మాత్రంగానే సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు కూడా ఈరోజు మీరు వాయిదా వేయడం మంచిది. లేని ఎడల అకారణ సమస్యలకు గురి కావాల్సి రావచ్చు. తదుపరి వృషభ రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు మీకు లాభాల బాటలో నడుస్తాయి. సమాజంలో ప్రముఖులతో కూడా ఈరోజు మీకు పరిచయాలు బాగా పెరుగుతాయి. వాటి వలన మీకు ప్రయోజనకరమైన లాభాలు కూడా అందుతాయి. అలాగే ఈరోజు మీకు ఆర్థిక అనుకూలత కూడా కలుగుతుంది. ఇంటా బయట ఆశ్చర్యకర విషయాలను కూడా తెలుసుకుంటారు. ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను కూడా ఈరోజు తెలివిగా పరిష్కరించుకుంటారు. మొత్తం మీద ఈ రాశి స్థానికులకు ఈరోజు ఇంటా బయట అనుకూల వాతావరణం నెలకొంటుంది. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలను కూడా ఈరోజు మీరు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు కూడా ఈరోజు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే సోదరులతో ఆస్తి వివాదాలు కూడా ఈరోజు మీకు పరిష్కార దిశగా సాగుతాయి. దాని వలన మీరు కొంత ఉపశమనం పొందగలుగుతారు. వ్యాపార ఉద్యోగాలు కూడా ఈరోజు మీకు సజావుగానే సాగుతాయి. సంఘంలో ఈరోజు మీ గౌరవ మర్యాదలు కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. అలాగే ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ దర్శనాలు కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చేపట్టిన పనులలో కూడా ఈరోజు మీకు శ్రమ తప్పకపోవచ్చు. అయినప్పటికీ శ్రమకు తగిన ఫలితాన్ని మాత్రం పొందలేరు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి కూడా ఈరోజు మీకు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. దానివలన మీరు కొంత మానసిక ఆందోళనకి గురికాక తప్పదు. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు అదనపు పనిభారం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు కూడా కొంత మందకొడిగా సాగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి స్థానికులకు ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం తప్పదు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. అలాగే వ్యాపార వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధువులతో కూడా ఈరోజు మీకు స్వల్ప వివాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వాటి వలన బంధాలు కూడా క్షీణించే ప్రమాదాలు లేకపోలేదు. కాబట్టి ఈరోజు మీరు వీలైనంత తక్కువగా మాట్లాడడం లేదా ఏదైనా మాట్లాడే ముందు 1-4 సార్లు ఆలోచించి మాట్లాడడం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో కూడా ఈరోజు మీరు అశ్రద్ధ చేయడం మంచిది కాదు. లేని ఎడల అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక సమస్యలుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా ఈరోజు కొంత నిరాశ తప్పదు. అంతేకాకుండా ముఖ్యమైన వ్యవహారాలు లేదా పనులలో కూడా ఈరోజు మీకు శ్రమ పడ్డా ఫలితం దక్కదు. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి మిత్రుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా ఈరోజు మీకు బాగా అనుకూలిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో కూడా పరిస్థితులు మరింతగా అనుకూలించి ముందుకెళ్లగలుగుతారు. విద్యార్థులకు కూడా ఈరోజు శుభవార్తలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే ఈరోజు మీరు దైవ సేవా కార్యక్రమాలపైన కూడా దృష్టిని సారిస్తారు.
తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ దర్శనాలను చేసుకుంటారు. ఇంటా బయట కూడా ఈరోజు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. మిత్రులతో కూడా ఈరోజు మీరు సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వ్యాపారాలకు కూడా ఈరోజు మీకు పెట్టుబడులు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార ఉద్యోగాలలో కూడా ఈరోజు మీరు నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. కొన్ని సంఘటనలు ఈరోజు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి స్థానికులకు ఇంటా బయట ఆనందదాయకమైన వాతావరణం నెలకొంటుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు అమలు చేయడం మంచిది కాదు. లేని ఎడల వాటి యందు సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా నష్టం కూడా వాటింపజేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఈరోజు మీకు ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు కూడా ఈరోజు మీకు శ్రమానంతరం కానీ పూర్తి కావు. అయినప్పటికీ అందులో మీరు శ్రమకు తగిన ఫలితాన్ని పొందకపోవచ్చు. దైవ సేవా కార్యక్రమాలలో కూడా ఈరోజు మీరు చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీరు మీ అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు. బంధుమిత్రుల నుంచి కూడా ఈరోజు మీకు రుణ ఒత్తిడులు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంతాన ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ధనపరంగా కూడా ఈరోజు మీకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు కూడా ఈరోజు మీకు మరింత మందగిస్తాయి. అనుకున్న వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు అవరోధాలు తప్పవు. వ్యాపారాలలో భాగస్వాములతో మాట పట్టింపులుంటాయి. వాటి వలన మీరు నష్టాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వారితో ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం, వారితో సఖ్యతగా వ్యవహరించడం మంచిది. అలాగే మీరు వారితో ఏదైనా మాట్లాడే ముందు 1-4 సార్లు ఆలోచించి మాట్లాడడం ఉత్తమం. అంతేకాకుండా ఈరోజు మీకు ఉద్యోగాలు కూడా నిదానంగా సాగుతాయి. బంధుమిత్రులతో కూడా ఈరోజు మీకు మాట పట్టింపులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారితో మీరు అవసరం లేని చోట మాట్లాడకపోవడమే మంచిది. తదుపరి మకర రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు మీకు ఆశాజనకంగా ఉంటుంది. ఆప్తుల నుండి కూడా ఈరోజు మీకు శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దానివలన మీ ఆనందం మరింత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కూడా ఈరోజు మీరు కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. వాటి వలన అనుకున్న లాభాలను కూడా అందుకోగలుగుతారు. అలాగే ఈరోజు మీకు నూతన వాహన యోగం కూడా కనిపిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కూడా ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగములలో అదనపు పనిభారం వలన ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలు కూడా ఈరోజు మీకు బాగా మందగిస్తాయి. ముఖ్యమైన పనులలో కూడా శ్రమాధిక్యత అధికమవుతుంది. అయినప్పటికీ ఆ శ్రమకు తగ్గ ఫలితాన్ని మాత్రం పొందలేరు. కుటుంబ సభ్యులతో కూడా ఈరోజు మీకు మాట పట్టింపులు కలిగే అవకాశాలున్నాయి. వాటి వలన బంధాలు కూడా క్షీణించే ప్రమాదాలు లేకపోలేదు. కాబట్టి ఈరోజు మీరు అవసరం లేని చోట మాట్లాడకపోవడమే మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా ఈరోజు మీకు వాయిదా పడతాయి. వ్యాపారాలు కూడా ముందుకు సాగక నిరాశను కలిగిస్తాయి. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. సన్నిహితుల నుండి కూడా ఈరోజు మీకు శుభవర్తమానాలు అందుతాయి. దానివలన మీ ఆనందం రెట్టింపు అవుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఈరోజు మీరు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు కూడా బాగా లాభిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు మీకు ఆకస్మిక ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి స్థానికులకు ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.